వెల్కమ్ టు ఏపీ న్యూస్. న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, న్యాయవాదులకు రక్షణ చట్టం చేసి అమలు చేయాలని కోరుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి స్థానిక కోర్టు బయట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడారు. మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ న్యాయవాది జిల్లా సుదర్శన్ రెడ్డిపై అనంతపురం జిల్లా లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి దురుసు ప్రవర్తనకు, అలాగే అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులు తమ పరిధిని దాటి సివిల్ వివాదంలో జోక్యం చేసుకుని న్యాయవాది వివి శేషాద్రి వివరణను పట్టించుకోకుండా దురుసుగా ప్రవర్తించిన కారణంగా సదరు న్యాయవాది ఒత్తిడికి లోనై గుండెపోటుకు గురై చనిపోవటం జరిగిందన్నారు. న్యాయవాది మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నిర్ణయించారు. పోలీసులు చట్టం నిర్దేశించిన పద్ధతిలో కాకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. న్యాయవాదిని పోలీసులు పిలిపించి సిఐ గారి సమక్షంలో భయపెట్టిన కారణంగా ఆయన హఠాత్మరణం చెందడం జరిగింది. దీనిని లాకప్ డెత్గా పరిగణించి పోలీసు వారి మీద తగు చర్య తీసుకోమని నా మనవి. అలాగే పోలీసు వారు పోస్ట్ మార్టం చేయడానికి కూడా వ్యతిరేకించారు. ఇది చట్టరీత్యా వ్యతిరేకం. ఒక మనిషి అనుమానాస్పద మృతికి చెందినప్పుడు కంపల్సరీగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి పోస్ట్ మార్టం చేయవలసిన బాధ్యత పోలీసు వారి మీద ఉంది. అది చేయకుండా మామూలుగా వాళ్ళ జూనియర్లతోటి మీ గురువు గారిని తీసుకెళ్ళండి అని చెప్పడం సమంజసం కాదు. పోలీసు వారు రక్షణ జీప్ ఉంటుంది. ఆ జీపులో కనీస వైద్య సదుపాయానికి కూడా వారిని తీసుకెళ్లకుండా వారి చనిపోవడానికి కారణం అనంతపురం పోలీసులు. అదే కాకుండా ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శ్రీ జిల్లా సుదర్శన్ రెడ్డి గారి మీద కూడా ఎటువంటి కేసు రిజిస్టర్ చేయకుండా కాలర్ పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం అనేది అమానుష చర్య. అయినా తల్లిగారు కూడా మండల ప్రెసిడెంట్. ఆయన మండల ప్రెసిడెంట్ కాబట్టి, తల్లిగారు మండల ప్రెసిడెంట్ కాబట్టి ఆయన అడ్వకేట్గా కాకపోయినా వారి కొడుకుగా కూడా మండల ఆఫీస్ జిల్లా అధికారం అక్కడ ఎవరి మీద ఎటువంటి దుశ్చర్య ఆయన పాల్పడలేదు. అయినా సరే పోలీసు వారు చాలా దారుణంగా ప్రవర్తించి ఆయన వస్తున్న ఆయన కాలర్ పట్టుకుని తీసుకెళ్ళడం అమానుష చర్య. 41 ACRPC నోటీసు ఉండగా కనీసం అది కూడా ఇవ్వకుండా అమర్యాదకరంగా ప్రవర్తించిన పోలీసు వారిపై గవర్నమెంట్ వారు, సిఐ గారి మీదపై గవర్నమెంట్ వారు, హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా తగు చర్యలు తీసుకుని మా న్యాయవాదులకు న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. ఈరోజు మేము న్యాయవాది మీద పోలీసులు చేసిన చర్యకు నిరసన తెలియజేస్తున్నాము. పోలీస్ చట్టంలో, పోలీస్ కోడ్లో క్లియర్గా రాసింది సివిల్ డిస్ప్యూట్స్ వాళ్ళు టచ్ చేయకూడదు అని. అలాగే పోలీస్ స్టేషన్లో కూడా బోర్డులు పెడుతున్నారు. కానీ ఏమని మేము సివిల్ కేసు తీసుకోము బోర్డు పెడతారు అక్కడ. కానీ వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఇల్లీగల్ యాక్ట్సే. ఇల్లీగల్గా వచ్చే కంప్లైంట్స్ని వాళ్ళు తీసుకుని దాన్ని అక్కడ సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల అటు పబ్లిక్ కానీ ఇటు కోర్టు కూడా కోర్టుని బైపాస్ చేసి వాళ్ళ ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. వారు పోలీసులు భయపడి రాజీలు కూడా సిద్ధపడుతున్నారు. చేత పోలీస్ స్టేషన్లో ఇలాంటి సివిల్ డిస్ప్యూట్స్ ఏవి కూడా సెటిల్ చేయకుండా తగిన సూచనలు డిఐజీ గారు ఇవ్వాల్సిన అవసరం ఉంది, డీజీపీ గారు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఇలాంటికి సెటిల్మెంట్ చేసిన పోలీసు వారి మీద కూడా డిపార్ట్మెంట్లుగా ఎంక్వైరీ చేసి వారి మీద తమ చర్య చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత ఈ డీజీపీ గారు వీరి మీద తగిన యాక్షన్ తీసుకుని ఇలా పోలీసు వారు ఎవరో కూడా సివిల్ డిస్ప్యూట్స్ని టచ్ చేయకుండా అవి కోర్టులో మాత్రమే విచారణ జరిగేలా సహకరించాలని కోరుతున్నాను.